తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఒక మహిళా ప్రైవేట్ టీచర్ తనకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు తెలియజేశారు. మౌలాలి హౌసింగ్ బోర్డులోని కృష్ణవేణి అనే మహిళా టీచర్ ఒక బిల్డింగ్ ని 10 సంవత్సరాలకు లీజ్ కు తీసుకుని అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు. లీజ్ గడువు ఉన్నా కూడా బిల్డింగ్ యజమాని ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని కృష్ణవేణి ఆరోపించారు. 2020 నుండి ఖాళీ చేయాలని 4 సంవత్సరాలుగా బిల్డింగ్ యజమాని ఇబ్బంది పెడుతున్నాడని, లీజ్ ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి దిగుతూ పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తున్నారని, ఈ విషయంపై 4 సంవత్సరాలుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయిందన్నారు. చివరిగా తనకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. మేమున్నాను ఈ పరిష్కారం చేయడానికి. మామూలుగా ఇంతవరకు చట్ట ప్రకారం ఇంతవరకు ఉందో అంత పరిష్కారం చేయడానికి. మీరు ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా చెప్పండి. ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా ఒకటి. ఈడ కూర్చుంటే పరిష్కారం అవుతుందా? మాతో మీకు చెప్పుకుంటేనే కదా మీకు ఎంతవరకు పరిష్కారం అవుతుంది. మా వరకు మా వల్ల ఎంతవరకు అవుతుందో అది లా ప్రకారం ఎంతవరకు అవుతుందో దాని ప్రకారం చేస్తుంది. చట్ట ప్రకారం ఒకవేళ అది సివిల్ మ్యాటర్ అయి ఉంటే దాన్ని కూడా మీకు సివిల్ మ్యాటర్ అయితే ఎట్లా అప్రోచ్ కావాలో చెప్తాను. సివిల్ కాదమ్మా. మీరు అట్లా మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఎవరన్నా బెదిరించారు వచ్చి తాళంలో కంప్లైంట్ చేసిరు, మీరు కొట్టిరంటే కంప్లైంట్ ఇవ్వండి. మేము వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటాం. సరే అమ్మా, మీరు ఇప్పుడు నేను వెరిఫై చేస్తాను. మీకు ఏ డేట్లో ఇచ్చినో మేము తీపిస్తాం ఫైల్ అంటున్నాం. మీరు రండి లోపల, మీరు రండి అమ్మా, మీరు రండి. కాదు ఒకటి మీకు ఈడ కూర్చుంటే కాదు. కరోనాలో నీళ్ళు కూడా తాగడానికి లేదు. ఇద్దరు ముసలి మా దగ్గర బాగుంటారు. వాళ్ళు ఇల్లు లేకుండా నన్ను 40 days 1 month 40 days తిప్పారు. 2020 నవంబర్ నుంచి కష్టపడి వాళ్ళు వీళ్ళు డిలే చేయబడి మళ్ళీ చేసి 10 days కూడా స్కూల్కి సంబంధించి స్టూడెంట్స్ ఉంది కదా వాళ్ళు వచ్చి బయట చాలాసార్లు ఇచ్చారు కదా సార్. మీకు ఎన్నిసార్లు ఇచ్చండి? 27th జూన్ రోజు ఇచ్చారు. మళ్ళీ రీసెంట్ 1 week బ్యాక్ ఇచ్చాను. మస్తులో పంపిస్తారని వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా మరి అలా తీసుకుంటారు. అవును, అవన్నీ మీకు చాలా సర్వీస్ చేస్తాను. అప్పుడు కాకుండా వేరే కూడా మీరు తీసుకున్నారో నా దగ్గర కంప్లైంట్ లేదు. అసభ్యంగా మాట్లాడుతున్నాము. మీకు ఏది బాధ ఉన్నా మాకు ఫస్ట్ లెటర్ పరంగా ఇవ్వండి. మేము దానికి వెరిఫై చేసి యాక్షన్. చాలా సార్లు ఇచ్చాను, చాలా సార్లు ఇచ్చేదండి సార్. మేము పేరెంట్స్ సార్, మేము కూడా ఆ మేడం కూడా భద్రత లేకపోతే మా పిల్లలు కూడా కొంచెం మా పిల్లలకు మీడియానా లేకపోతే లేదండి. మరి ఆగండి, మాకు మీరు ఒకసారి రండి, మాట్లాడతారు. మీరు రండి, మీరు రండి. ఇప్పుడు మేము లేము అప్పుడు. మీరు రండి, మాట్లాడండి. మీరు రండి అమ్మా, మీకు పాతది కూడా తీపిస్తాం. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒకటమ్మా. ఇప్పుడు మీరు అంతకుముందు ఇచ్చిన కంప్లైంట్స్ ఉంటే మేము తీపిస్తాం, ఓకేనా? అదే ఇప్పుడు మీరు ఇచ్చింది మేము వెరిఫై చేసి లేదమ్మా. కోర్టులో నడిచేటప్పుడు కోర్టులో చూడండి. అది రెండు కూడా మీరు రండి, మీరు రండి. మీ బాధ మళ్ళీ ఒకటి ఇట్లా కూర్చుని కాదుగా. ఇప్పుడు మేము ఒకటమ్మా, ఒకటి మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాము.
మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాం. మీ ఇప్పుడు పిల్లల్ని మాకు అప్పయ్యకపోతాం, సేఫ్టీ లేనప్పుడు మా పిల్లలకు సేఫ్టీ ఎవరు ఇస్తారు? మీ పేరేం పేరమ్మా? కవితమ్మా. ఇప్పుడు మీ ప్రాబ్లం నాకు తెలియదు, ఒకటి వినండి. మీరు వచ్చి చెప్తే మా అంతమంది కూడా కంప్లైంట్ ఇచ్చిన సార్, అంటే అది తీసి అది ఏందో నేను కూడా వాళ్ళ పాత వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని ఇప్పుడు మీకు ఏందో న్యాయం ఎంత చేస్తాం. అది కూడా మీరు రాండి అమ్మా. అప్పటి నుంచి నా కేసు మొదలైన దగ్గర నుంచి 2020 నవంబర్లో అయిందండి. 6 CAలు మారారు, 6 SAలు మారారు, 3 సార్లు 4 కమిషనర్లు మారారు. మహేష్ భగత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను, సుధీర్ బాబు గారికి చేశాను. ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్. అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, మీరు అవన్నీ చూడండి. దాని తర్వాత నాకు న్యాయం చేయాలి. అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు మేము చూసుకుంటాం, కోర్టు లేదు ఏమి లేదు, అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి సార్. వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు, మాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు, అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట, దీన్ని హోల్డ్ చేస్తున్నారండి. అవన్నీ మీరు బయటికి తీయాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి. స్కూల్ మీదకి రావడం, బెదిరించడం, పిల్లలు భయపడిపోతున్నారు. ఇప్పుడు స్కూల్ అండి హౌసింగ్ బోర్డులో, మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉంది. నవంబర్ 2020 నుంచి ఫైట్ చేస్తున్నాం ఒంటరిగా. ఎవరైనా ఒక్క పబ్లిక్ ఫిగరు కొంతమందిని ఏడిపిస్తారు, నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని, మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా, వాళ్ళ నెంబర్లు ఇస్తా, నాకు వచ్చిన ఫోన్ల నుంచి అవన్నీ ఇస్తారండి. థ్రెట్స్ అండి, అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్తో బిహేవ్ చేయాలో తెలియదు, ఎంత రూడ్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు. మేము పిల్లలకి మేము మంచి మాటలు చెప్తే వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోరు, స్కూల్కి వచ్చండి. అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా. పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి? నేను ఇలాంటివన్నీ రోడ్ల మీద తిరిగితే, పోలీస్ స్టేషన్లో కోర్టులో తిరిగితే నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను? నేనేం బిజినెస్ చేయట్లేదు. మీరు అడగొచ్చు పేరెంట్స్, ఎవరు ఎందుకు కడుతున్నారు, ఫీజు కడుతున్నారా లేదా, 7 సంవత్సరాల నుంచి పంపిస్తున్నారు పిల్లలు నా దగ్గరికి. అడగొచ్చు, మీరు పేరెంట్స్ అడగండి. 7 years నుంచి పంపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చూసే ఫస్ట్ సారి అంత నమ్మకం నన్ను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నన్ను వదిలేస్తారు. నేనే పెడతా, నేనే చెప్తా, నేనే కొడతా, నా పిల్లలు ఎంత చూసుకుంటున్నాను. అందుకే వాళ్ళు నమ్మి నన్ను దాని నుంచి పంపిస్తున్నారు. నేను న్యాయం చేద్దాం, పిల్లలకి ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీ. నేను ఏదో బిజినెస్ చేయాలని కాదు, మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవునండి. నేను ఇప్పుడు 27th June 27th కూడా చేశాను సార్, ఇక్కడ ఇచ్చాను రిపోర్ట్. ఎవరు CI SI ఎవరు లేరు, ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చేళ్ళారు, SI గారికి చెప్తారు. మళ్ళీ 1 week బ్యాక్ నేను SI గారికి చేశాను. అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి, మఫ్టీలో నేను పంపిస్తా అంటున్నాడు. వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి? వాళ్ళు వచ్చి అన్నీ చేసి వెళ్ళినాక మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది సార్? కనీసం 10 minutes. వాళ్ళు ఉంటారా అక్కడ? వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే డిజిటల్ లీజ్ డీడ్ ఉంది సార్ నా దగ్గర, అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి. నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు, ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఎందుకంటే ఏం చేస్తారు, ఎందుకంటే నన్నేమి ఇచ్చేసేదే లేదు కదా, చాలా జరగాల్సిన అన్యాయం బాగా జరిగిపోయిందండి. ఎందుకంటే నన్ను ఏం చేస్తారు, బెదిరిస్తడం,